నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నూతన టెక్స్టైల్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. 10,000 కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా నూతన టెక్స్టైల్ పాలసీ రూపకల్పన. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పిలుపు. జగన్మోహన్ రెడ్డి 1,750 కోట్ల లంచం తీసుకుంటే ఎటువంటి చర్య తీసుకోలేదు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ. నగర్ ట్రాఫిక్ సమస్యకు తమ కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపనుంది. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడి. నూతన టెక్స్టైల్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 10,000 కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా నూతన టెక్స్టైల్ పాలసీ రూపకల్పన చేశారు. 2018-23 పాలసీ కంటే మరింత మెరుగ్గా ఈ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో సమృద్ధిగా పెట్టుబడులు సాధించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధిని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీలు ప్రకటిస్తోంది. ఇప్పటికే 10కి పైగా పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో కొత్తగా టెక్స్టైల్ పాలసీని తీసుకువచ్చేందుకు నిర్ణయించింది. దీనిలో భాగంగా నూతన టెక్స్టైల్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 10,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా నూతన టెక్స్టైల్ పాలసీ రూపకల్పన చేశారు. దీని ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. కొత్త పాలసీలో ప్రోత్సాహకాలు ఇచ్చి వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్స్ కు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త పాలసీలో భాగంగా క్యాపిటల్ సబ్సిడీ పెంచనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు మహిళలకు అదనంగా ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశంపై ప్రతిపాదించారు. 2018-23 పాలసీ కంటే మరింత మెరుగ్గా ఈ పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ రంగంలో వచ్చే పెట్టుబడుల ద్వారా గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున మహిళలకు ఉపాధి కల్పించవచ్చని సీఎం అన్నారు. కొత్త పాలసీ ద్వారా వస్త్ర తయారీలో పెట్టుబడులకు రాష్ట్రం ఉత్తమమైన వేదిక అవుతుందని, పాలసీపై డ్రాఫ్ట్ పై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం దీనికి ఆమోదం తెలిపారు. రానున్న రోజుల్లో దీన్ని కేబినెట్ ముందుకు తీసుకురానున్నారు. టెక్స్టైల్ పాలసీతో పాటు లెదర్ పాలసీ పైన సీఎం సమీక్ష చేశారు. మరింత కసరత్తు తర్వాత లెదర్ పాలసీపై ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ అరాచక పాలనకి రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెప్పారని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేయడాన్ని ప్రజలు హర్షం వ్యక్తం చేయడంతో పాటు ఇతర పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం కండ్రిక బస్టాండ్ సెంటర్ వద్ద కె రవికుమార్, శేషగిరిరావు నేతృత్వంలో సాదం శ్రీనాథ్ ఆధ్వర్యంలో సుమారు 450 మంది కార్యకర్తలు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
పార్టీ జెండా కప్పి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితులై సాదం శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్యకర్తలు టీడీపీలోకి చేరడం సంతోషంగా ఉందన్నారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేస్తుందని గట్టిగా నమ్మి కనివిని ఎరగని రీతిలో భారీ విజయాన్ని అందించారని ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారం చేపట్టిన అతి కొద్ది నెలల్లోనే ఫించర్ పెంపు, మెగా డిఎస్సి, అన్న క్యాంటీన్, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇంటింటి నాణ్యమైన రేషన్ పంపిణీ ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ఇటీవల నగరాన్ని బుడమేరు వరద ముంచెత్తిన సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు నిద్రాహారాలు మాని బాధితులకు ఇంటింటి ఉదయం టిఫిన్, 2 పూటల భోజనంతో సహాయ చర్యలు అందించి అండగా నిలిచిన విషయాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గుర్తు చేశారు. భవిష్యత్తులో బుడమేరు వరద నగరం వైపు రాకుండా కృష్ణా నదిలోకి వెళ్లే విధంగా శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. రవికుమార్ ఇప్పటి వరకు అండగా ఉన్నారో అదే విధంగా సాదం కూడా మీకు అండగా ఉంటారని తెలిపారు. కొత్తగా పార్టీలోకి చేరిన సాదం శ్రీనాథ్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఇటు టీడీపీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతం చేయడంతో పాటు టీడీపీలో సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే బోండా చెప్పారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరికలు మొదలైనవి. ఏదైతే ప్రజాపాలన కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మొదలైందో, ఇవాళ పేద వర్గాలకి 5 నెలల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడమే కాకుండా ఇవ్వని హామీలను కూడా అనేక నెరవేర్చడం వల్ల పేద వర్గాలకి సేవ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ కుందావారి కండ్రికలో మన సాధనాల శ్రీనాథ్ కానీ, దేవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కానీ వాళ్ళ మిత్ర బృందంలో దాదాపు 500 మందితో కలిపి ఈరోజు పార్టీలోకి చేరటం వల్ల సెంట్రల్ నియోజకవర్గంలో ఈ 64వ డివిజన్లో పార్టీ బ్రహ్మాండంగా పటిష్టతకి ముందుకొచ్చింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పేద వర్గాలు ఏ నమ్మకంతో తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించారో దానికి అనుగుణంగా పనిచేస్తాం. వీళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా ఆనందకరంగా ఉంది. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బోండా ఉమా గారు ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ ప్రోగ్రాం నిర్వహించిన మా మిత్రులు రవి గారు, శాసగిరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ నమ్మి ఉమా గారు మమ్మల్ని నమ్మి మా పార్టీలోకి తీసుకున్నందుకు నేను వాళ్ళ మాటలకి ఆయనకి కట్టుబడి ఉండి ఆయనతో పాటు కలిసి నడిచి నియోజకవర్గ అభివృద్ధికి, డివిజన్ అభివృద్ధికి మా మిత్రుల మాట పోకుండా నెరవేరుస్తానని సెలవు తీసుకుంటున్నాను. మా మిత్రులండి సాదం శ్రీనాథ్ గారు, తర్వాత ఆయన బృందం దాదాపుగా శంకరెడ్డి గారు పాతపాడు కుందవారి కండ్రిక గ్రామం నుంచి 64వ డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన చేరడం జరిగింది. బోండా ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో. అదే కాకుండా ఇక్కడ ఈ డివిజన్లో కండ్రిక ప్రాంతంలో అన్ని వర్గాల నుంచి, మైనారిటీ నుంచి, ఎస్సీ నుంచి, ఇలా అన్ని వర్గాల నుంచి కూడా ఉమామహేశ్వర గారి నాయకత్వం నచ్చి ఒక 200 నుంచి 500 వరకు సుమారుగా 400 పైచిలకే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. ఆయన నాయకత్వానికి విలువనిచ్చి, ఆయన నాయకత్వ లక్షణాలు నచ్చి తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలు సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా అన్ని పథకాలు సుమారుగా ఇప్పుడు 4 పథకాలు అందించడం జరిగింది. దీని నిమిత్తం కూడా ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పిలుపునిచ్చారు. భయం, అత్యాశలను ఆసరాగా తీసుకుని నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ పై సిద్ధార్థ మహిళా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో 3000 మంది స్టూడెంట్స్ ను సైబర్ సిటిజన్స్ గా తీర్చిదిద్దారు. సైబర్ నేరాలను అవగాహనతోనే అరికట్టవచ్చని వివరించారు.
రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన చైతన్యం పెంచే కార్యక్రమాలను చేపడుతున్నారు. సిద్ధార్థ మహిళా కళాశాలలో నిర్వహించిన అవేర్నెస్ కార్యక్రమంలో 3,000 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. నేటి సమాజంలో మహిళలకు కరువైన రక్షణ, అఘాయిత్యాలు, చైతన్యం అవ్వాల్సిన పరిస్థితులపై స్టూడెంట్ నిర్వహించిన నృత్య రూపం అలరింపజేస్తుంది. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, డీసీపీ తిరుమలేశ్వర రెడ్డి, మహేశ్వర రాజు, కళాశాల ప్రిన్సిపల్స్ కల్పన, పద్మజ, స్పెషల్ ఆఫీసర్ మాధవీలు పాల్గొన్నారు. సైబర్ నేరాలు జరుగుతున్న తీరు, ప్రజలు నష్టపోతున్న వైనాన్ని కళ్లకు కట్టేలా వీడియో ప్రదర్శన ద్వారా ప్రదర్శించారు. సవాల్గా మారిన సైబర్ నేరాల పెరుగుదలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన ఎంతైనా అవసరమన్నారు. సైబర్ నేరాల బారిన పడి మోసపోయిన వారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ సైబర్ క్రైమ్ కంట్రోల్లో కోఆర్డినేషన్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని లేదా 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. మొబైల్ వాడకంలో మంచి ఎంత ఉందో చెడు అంతకంటే ప్రభావం చేస్తుందన్నారు. సైబర్ నేరాల నియంత్రణ కోసం సైబర్ సిటిజన్స్, సైబర్ సోల్జర్స్ ను సిద్ధం చేసి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. స్టూడెంట్స్ అవగాహన పెంచుకుని సమాజంలో చుట్టుపక్కల వారిని చైతన్యపరిచే బాధ్యత తీసుకోవాలని సూచించారు. 14 రకాలుగా సైబర్ మోసగాళ్లు మోసం చేస్తున్నారని, వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతూ ఆర్థికంగా, మానసికంగా నష్టపరుస్తున్నారని అన్నారు. ఉన్నత విద్యావంతులు కూడా సైబర్ మోసాల బారిన పడ్డ పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈరోజు సిద్ధార్థ మహిళా కళాశాలలో నగర పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఒక సైబర్ క్రైమ్ అవేర్నెస్ క్యాంపెయిన్ తీసుకోవడం జరిగింది. దాదాపు 3,000 మంది స్టూడెంట్స్ ఈరోజు సైబర్ సిటిజన్స్గా మేము సైబర్ మోసాల బారిన పడమని వారు ఈరోజు ఒక ప్రమాణం తీసుకున్నారు. ఎందుకంటే ఈ సైబర్ క్రైమ్ అనేది రోజుకి జరుగుతూ ఉంది. సో అందులో భాగంగా పోలీస్ శాఖ వినూత్నంగా ఆలోచిస్తూ ముందుకు పోతున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు సైబర్ క్రైమ్ బారిన పడద్దు, ఖచ్చితంగా ప్రివెన్షన్ అనేది ఒకటే దీనికి మందు అన్న ఉద్దేశంతో చాలా ప్రోగ్రామ్స్ టేకప్ చేశాము. సైబర్ సిటిజన్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ తయారు చేసి దాదాపు 2,87,000 మందిని సైబర్ సిటిజన్స్గా వారిని రూపాంతరం చేసేలాగా ప్రయత్నించాము. ఇప్పుడు రెండవసారి మనము సెకండ్ క్యాంపెయిన్ తీసుకుంటున్నాము. ఇందులో ప్రతి కాలేజీకి వెళ్ళి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ వారికి అవగాహన కల్పించడం. ఈ 14 మోడస్ ఆపరెండిస్ ఏదైతే ఉన్నాయో ఆ 14 మోడస్ ఆపరెండిస్ మీద వారికి అవగాహన కల్పించడము. అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ అనేది మహిళల మీద ఎక్కువ టార్గెట్ గ్రూప్ ఉన్నారు కాబట్టి ఎటువంటి సైబర్ మోసాలకి పాల్పడద్దు, ఎటువంటి అపరిచిత వ్యక్తులతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ లేదంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మీరు వారిని ఎంకరేజ్ చేయొద్దన్న విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. ఒకవైపున సైబర్ నేరాలను నిరోధిస్తూనే మహిళల భద్రతకు మనము ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈరోజు చాలా చక్కగా సిద్ధార్థ మహిళా కళాశాల యాజమాన్యం చాలా చక్కటి ప్రోగ్రాం ఈరోజు ఏర్పాటు చేసింది. వారికి ధన్యవాదాలు. అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈరోజు చాలా చక్కగా సిద్ధార్థ మహిళా కళాశాల యాజమాన్యం ప్రోగ్రాం ఈరోజు ఏర్పాటు చేసింది. వారికి ధన్యవాదాలు. అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈరోజు చాలా చక్కగా సిద్ధార్థ మహిళా కళాశాల యాజమాన్యం ప్రోగ్రాం ఈరోజు ఏర్పాటు చేసింది. వారికి ధన్యవాదాలు. అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈరోజు చాలా చక్కగా సిద్ధార్థ మహిళా కళాశాల యాజమాన్యం ప్రోగ్రాం ఈరోజు ఏర్పాటు చేసింది. వారికి ధన్యవాదాలు. అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈరోజు చాలా చక్కగా సిద్ధార్థ మహిళా కళాశాల యాజమాన్యం ప్రోగ్రాం ఈరోజు ఏర్పాటు చేసింది. వారికి ధన్యవాదాలు. అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈరోజు చాలా చక్కగా సిద్ధార్థ మహిళా కళాశాల యాజమాన్యం ప్రోగ్రాం ఈరోజు ఏర్పాటు చేసింది. వారికి ధన్యవాదాలు. అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. మీ అందరికీ తెలుసు, సైబర్ గత 6 నెలల నుంచి సైబర్ వర్డ్ చాలాసార్లు వినింటారు.
దీని యొక్క ముఖ్య ఉద్దేశం అవేర్నెస్ కల్పించడం. అవేర్నెస్ అంటే మనకి చుట్టుపక్కల అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఒక క్రైమ్ అనుకోండి, ఇప్పుడు మీకు చెప్పారు పలానా చోట దొంగలు ఉంటారు, పలానా చోట బ్లేడ్ బ్యాచ్ ఉన్నారు, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. కానీ సైబర్ నేరాలు అట్లా కాదు, మీ ఇంటికే వస్తున్నాయి. సైబర్ నేరాలు మీ ఇంట్లో కూర్చొని ఉంటేనే జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి మనం ఎదుర్కోవాలంటే అవేర్నెస్ ఒక్కటే మనకి ఆయుధం. మీ అందరికీ తెలుసు, చిన్నప్పుడు మనం ఒక కథ విని ఉంటాం, 3 చేపల కథ. మేము చదువుకునేటప్పుడు ఉండేది, మరి ఇప్పుడు కరికులంలో ఉందో లేదో నాకు తెలియదు. సుమతి, కాలమతి, మందమతి. సుమతి ఏం చేస్తుంది, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకుంటుంది చేప. సో వేరే చేపలు చెప్తే నేర్చుకుంటుంది. కాలమతి ఏం చేస్తుంది, తన ఎక్స్పీరియన్స్ నుంచే నేర్చుకుంటుంది. మందమతి తనకి ఎక్స్పీరియన్స్ అయినా కూడా నేర్చుకోదు. అది చిన్నప్పుడు కథ చెప్పేటప్పుడు మోరల్లో లాస్ట్లో చెప్తారు టీచర్స్, సుమతి కన్నా ఉండాలా, కాలమతి కన్నా ఉండాలా, మందమతిగా ఉండకూడదు అని చెప్తారు. బట్ ఇప్పుడు కొత్త సైబర్ క్రైమ్లో కాలమతిగా ఉండేదానికి కూడా ఛాన్స్ లేదు. అంటే మనకి ఎక్స్పీరియన్స్ అంటే నేర్చుకునేది కూడా ఏమి ఉండదండి ఇక్కడ. సో మనం అందరం సుమతిలాగానే ఉండాలి. అంటే వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి మనం నేర్చుకొని పక్కన వాళ్ళకి కూడా చెప్పాలి. ఇది ఒక చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సైబర్ నేరాల్లో బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరు ఇంకా కోలుకోలేరు. చాలా విషయాలు ఏదర్ మెంటల్ స్ట్రెస్ కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రెస్ కావచ్చు. సో దీనికోసమని మీ అందరికీ సెల్ ఫోన్స్ ఉంటాయి. నాకు తెలిసి సెల్ ఫోన్ ఆఫ్టర్ 10th క్లాస్ వాడను వాళ్ళు అంటూ అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజలకు మధ్య ఒక వారధిలా పనిచేసే సేవా సంస్థ. పోలీసు అంటే మన కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉండే శాఖ మన పోలీసు శాఖ. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ క్రైమ్స్, మరెన్నో క్రైమ్స్ మీద మన సిపి గారు స్పెషల్ ప్రోగ్రాం నిర్వహించి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, రక్షణ చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ మీద సిపి గారు అస్త్రం అనే బ్రహ్మాస్త్రం సంధించారు. సిపి గారు కమిషనరేట్ మొత్తం సీసీ కెమెరా సర్వేలెన్స్ మరియు డ్రోన్ కెమెరా నేత్రంలోకి తీసుకురావడానికి ఒక మహాయజ్ఞం చేస్తున్నారు. రాముడు వారధి కడుతుంటే ఉడతా సాయం చేయడానికి వచ్చిన ఉడతలాగా ఈ నగర సురక్షా సమితి కూడా అన్ని విధాలు సిద్ధంగా ఉంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో పారిశ్రామికవేత్త అదానీ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టాలన్న డిమాండ్ ఉందని, వీటన్నిటిపై పరిశీలించి ఒక అభిప్రాయానికి వస్తామని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. రాష్ట్రంలో వైకాపా హయాంలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావటం ఆశ్చర్యం కలిగించడం లేదన్నారు. సమోసాలకే 9 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వానికి కుంభకోణాలు ఒక లెక్క అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం భయం, పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా బాధ్యతారహితంగా వ్యవహరించిందన్నారు. వాటన్నిటికీ వారిని బాధ్యులని చేస్తామని స్పష్టం చేశారు. పోలీసులు నోటీసులు ఇచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు మిగతా చాలా మంది తప్పించుకు తిరగడం వెనుక పోలీసుల హస్తం ఉండొచ్చన్న వార్తల గురించి ఏమంటారని విలేకరులు ప్రశ్నించారు. పోలీసులను వారి ఉద్యోగం, నన్ను నా ఉద్యోగం చేసుకోనివ్వండి అని పవన్ నవ్వుతూ బదులిచ్చారు. ఈ అంశాలన్నీ ముఖ్యమంత్రి, హోంమంత్రుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి 1,750 కోట్ల లంచం తీసుకుంటే ఎటువంటి చర్య తీసుకోలేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఎటువంటి దర్యాప్తు జరగడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని వైకాపా గౌరవించడం లేదని దుయ్యబట్టారు. గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని రాజ్యాంగం చెబుతోందని, వైకాపా శాసనసభ్యులు మాత్రం అసెంబ్లీకి పోవడం లేదన్నారు. అసెంబ్లీకి వెళ్లని వీరు రాజ్యాంగం ప్రకారం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం ఆంధ్రరత్న భవన్ నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు పాదయాత్ర చేశారు. భారత రాజ్యాంగం పుస్తకాన్ని చేతబట్టి రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుతూ యాత్ర నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్ని సాక్ష్యాలు ఉన్నాయని ఎఫ్బీఐ చెబుతున్నా ఎటువంటి దర్యాప్తు చేయడం లేదన్నారు. వెంటనే దీనిపై విచారణ కమిటీ వేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని వైకాపా గౌరవించడం లేదని దుయ్యబట్టారు. గెలిచిన
ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని రాజ్యాంగం చెబుతుందని వైకాపా శాసనసభ్యులు మాత్రం అసెంబ్లీకి పోవడం లేదన్నారు. అసెంబ్లీకి వెళ్లని వీరు రాజ్యాంగం ప్రకారం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి భాజపా విలువ ఇవ్వడం లేదని, ఇప్పుడు దేశంలో ఆ పార్టీ రాజ్యాంగం నడుస్తుందన్నారు. భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడితే గొంతు నొక్కుతున్నారని, కేసులు పెడుతున్నారని అన్నారు. ఎన్నికల సంఘాన్ని కూడా గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. ఆదానిని బీజేపీ కాపాడుతుందని, మోదీతో పాటు అందరూ ఆదానికి భయపడుతున్నారని ఆరోపించారు. దేశ సంపద మొత్తం ఆదానికి దోచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే తక్షణం కులగణన జరగాలని డిమాండ్ చేశారు. సింగనగర్ ట్రాఫిక్ సమస్యకు తమ కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపనుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఈ మేరకు సింగనగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆయన విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1995లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం సింగనగర్ ఆర్యూబీని ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ సింగనగర్ ఫ్లైఓవర్ వల్ల విసన్నపేట, నూజివీడు, నున్న, కండ్రిక ప్రాంతాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా త్వరగా గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని, 1995 నుండి ఈ రోజు వరకు పెరిగిపోయినటువంటి జనాభాతో వాహనాలతో రద్దీగా మారిపోయిందని వివరించారు. 1995లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మొట్టమొదటిసారిగా సింగనగర్లో ఆర్ఓబీని ఫ్లైఓవర్ని నిర్మించటం జరిగింది. దానివల్ల విపరీతమైనటువంటి ట్రాఫిక్కి ఒక పరిష్కారం దొరికింది. 95 నుంచి 2024 ఈ 20 సంవత్సరాల్లో మళ్ళా విపరీతంగా ఈ సింగనగర్ ప్రాంతం అభివృద్ధి చెందటం, దానివల్ల ట్రాఫిక్ విపరీతంగా పెరగటం, స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఉద్యోగస్తులు, ఇటేపు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, మరి తోటావారి వీధి కానీ, నందమూరి నగర్ కానీ, వాంబే కాలనీ కానీ, ఇటేపు ప్రకాష్ నగర్ కానీ, డాక్టర్స్ కాలనీ కానీ, ఈ ఇటేపు ఉన్నటువంటి 8 డివిజన్లలో దాదాపు 150,000 పైన జనం ప్రజలు పెరిగారు. గతంలో 50-60 ఉండేవాళ్ళు, ఇప్పుడు 150,000 మంది ప్రజలు నివాసం పెరిగారు. అపార్ట్మెంట్స్, విపరీతమైనటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వచ్చింది. దీనికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్లైఓవర్ సరిపోదు. దీనికి అదనంగా ఇట్నుంచి 2వ ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలి. దానికోసమే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, నేను గతంలో శాసనసభ్యునప్పుడు ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి ఆ రోజు బుడమేరంతం మీదకి వచ్చి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి నివాళులు అర్పించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆయన దృష్టికి తీసుకెళ్లిన సమస్యని స్వయంగా ఆయన పరిశీలించాడు. సింగనగర్ ఫ్లైఓవర్ని ఆ రోజు ప్రకటించాడు. కానీ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ఆ ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఇబ్బందులు వచ్చినాయి. ఇవాళ మళ్ళా ఆ విషయాన్ని ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. 2వ ఫ్లైఓవర్ నిర్మాణం ఈ ప్రాంతానికి కావాలి. అట్లాగే వాంబే కాలనీ నుంచి
అది ఆర్ఓబి కానీ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ, ఆర్యూబి కానీ చాలామంది ప్రమాదానికి భారీ ఇబ్బందులు చనిపోతూ ఉన్నారు. అక్కడ దాదాపు ఒక 20,000 మంది నివసిస్తూ ఉన్నారు. అటు దేవీనగర్ ప్రాంతం నుంచి సింగనగర్ రావాలన్నా అక్కడ ఆర్యూబి, డబుల్ లైన్ ఆర్యూబి కనుక రైల్ అండర్ బ్రిడ్జ్ని కనుక వేస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఈ ట్రాఫిక్ సమస్యల మీద పూర్తిగా ఫోకస్ పెట్టాము. అట్లాగే ప్రతిరోజు ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లైఓవర్లో ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. ఈ ట్రాఫిక్ జామ్ అవుతానికి పరిష్కార మార్గం కూడా నిన్న కమిషనర్ ఆఫ్ పోలీసుతో మాట్లాడటం జరిగింది. ఏదైతే పీక్ అవర్స్ ఉదయం 8 to 10, సాయంత్రం 4 to 7 ఈ పీక్ అవర్స్లో ఫ్లైఓవర్ మీద జామ్ అవటానికి వీలు లేకుండా స్కూల్ బస్సులు, ఇంజనీరింగ్ కాలేజీ బస్సులు, దాదాపు 500-600 బస్సులు బ్రిడ్జి మీద నుంచి అటు వెళ్ళటం, ఉదయం పూట పిల్లల్ని ఎక్కించుకొని సాయంత్రం పూట ఇటు రావడం జరుగుతుంది. వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వదిలేసి వెళ్లిపోయిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి పేర్కొన్నారు. చెత్తపై పన్ను వేసి ముక్కుపిండి వసూలు చేసిన చెత్త ప్రభుత్వం వైకాపాదేనని దుయ్యబట్టారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలను విస్తృతపరిచి దేశంలో రాష్ట్రం మొదటి స్థానం పొందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని ఎక్సెల్ ప్లాంట్ను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి మంగళవారం పరిశీలించారు. ఇక్కడ చెత్తను శుభ్రం చేసే విధానం, జిందాల్ పవర్ ప్లాంట్ వ్యర్థాలు రవాణా తీరును పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా చెత్త నిర్వహణ ప్రక్రియను పూర్తిగా అశ్రద్ధ చేశారని, సామాజిక మరుగుదొడ్లు నిర్వహణ సరిగా లేదన్నారు. గత ప్రభుత్వం చేసిన పాడు పనులను కూటమి ప్రభుత్వం గాడిన పెట్టే పనిలో ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నగరాల్లో చెత్తను తొలగించి రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక రూపొందించుకుని చెత్తతో సంపద సృష్టి ఎలా అనే దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో ముందుకు వెళ్తామని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలను విస్తృతపరిచి దేశంలో రాష్ట్రం మొదటి స్థానం పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీద పన్నేసినటువంటి ఆ చెత్త ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపుగా 85 లక్షల టన్నుల చెత్తని క్లియర్ చేయకుండా వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ చెత్తనంతా కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో క్లియర్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కానివ్వండి, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ కూడా ఈ ఇష్యూ పైన చాలా సీరియస్గా పనిచేస్తూ ఉన్నారు. అతి త్వరలోనే ఈ లెగసీ వేస్ట్, గత ప్రభుత్వం వదిలి వెళ్ళిపోయినటువంటి, బాధ్యతారహితంగా వదిలి వెళ్ళిపోయినటువంటి 85 లక్షల టన్నులని చెత్తని అతి త్వరలోనే క్లియర్ చేస్తాం. దానినే మాకు ప్రథమ టార్గెట్గా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అప్పచెప్పడం జరిగింది. ఆ తర్వాత వేస్ట్ సెగ్రిగేషన్, అంటే రకరకాల సొల్యూషన్స్ మనకున్నాయి. వేస్ట్ ఎనర్జీ కాకుండా కాంపోస్టింగ్ కానివ్వండి, కంప్రెస్డ్ బయోగ్యాస్ ద్వారా కానివ్వండి, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ ద్వారా వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్ని, చెత్త నుంచి కూడా మనం ఆదాయాన్ని మనం సమకూర్చుకోవచ్చు. అది పవర్ జనరేషన్ ద్వారా, బయోగ్యాస్ ద్వారా కానివ్వండి, లేదంటే సెగ్రిగేటెడ్ డ్రై వేస్ట్ నుంచి వచ్చినటువంటి ప్లాస్టిక్ కానీ, పేపర్ కానీ, ఈ వేస్ట్ కానీ, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వేస్ట్ నుంచి రెవెన్యూ వాళ్ళు ఎర్న్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దిశగా అవన్నీ కూడా అమలు పరిచే విధంగా మేము ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. ప్రజల్లో అవగాహన కల్పించడానికి, పరిశుభ్రత పైన అవగాహన కల్పించడానికి రాబోయే రోజుల్లో మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి బ్రాండ్ అంబాసిడర్స్ని నియమించి మరి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. ఆ రకంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తన కార్యక్రమాలను విస్తృతపరిచి దేశంలోనే స్వచ్ఛత విషయంలోనే నెంబర్ 1 ర్యాంకులో మన రాష్ట్రం ఉండే విధంగా, ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ చూసినట్లయితే మరి టాయిలెట్స్ విషయంగా కానీ, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ విషయంగా ఇవన్నీ చూస్తే అట్టడుగున స్థానంలో ఉన్నాం. అంటే గతంలో మన ODF ప్లస్ మనం అచీవ్ చేసిన గత 5 సంవత్సరాలుగా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద పూర్తిగా అశ్రద్ధ వహించడం వల్ల మోడల్ విలేజెస్ కూడా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. కాబట్టి ఇవన్నీ కూడా గాడిలో పెట్టి బోత్ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్, ఎక్కడ STPలు అవసరం, ఎక్కడ FSTPలు అవసరం, ఇవన్నీ కూడా ప్రణాళికలు సిద్ధం చేసి అమలుపరిచి క్లీన్లీనెస్ విషయంలో, స్వచ్ఛత విషయంలో దేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా రాష్ట్రాన్ని నిలబెడతాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు విడుదల చేసినటువంటి విజన్ 2047లో 10 సూత్రాలని వారు తీసుకోవడం జరిగింది. దానిలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఒక గైడింగ్ ప్రిన్సిపల్గా విజన్ 2047లో పొందుపరిచారు. కాబట్టి
చాలా సీరియస్గా ప్రణాళికాబద్ధంగా మరి ఈ ప్రభుత్వం ఈ విషయంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్వచ్ఛత విషయంలో పనిచేయబోతోంది. దానిలో భాగంగానే ఈ రోజున ఈ ప్రాంతానికి మరి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చెందినటువంటి ఉన్నతాధికారులు అందరితో కలిసి పరిశీలనకు రావడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నూతన టెక్స్టైల్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. 10,000 కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా నూతన టెక్స్టైల్ పాలసీ రూపకల్పన. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు పిలుపు. జగన్మోహన్ రెడ్డి 1,750 కోట్ల లంచం తీసుకుంటే ఎటువంటి చర్య తీసుకోలేదు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ. నగర్ ట్రాఫిక్ సమస్యకు తమ కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపనుంది. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడి. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.